సమయం ఎవ్వరికీ ఆగదు. మరణం ఎవ్వరికీ తప్పదు. కానీ ఈ రెండిటిని నియంత్రించే ఒక శక్తి ఉంది. భయంకర రూపం దివ్యశక్తి. కాశీనగరాన్ని కాపాడే దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయనే కాలభైరవుడు. సృష్టికి ఆది అయిన బ్రహ్మదేవుడు ఒకరోజు తన అహంకారంలో మునిగిపోయాడు. నేనే సర్వోన్నతుడిని, ఈ జగత్తు అంతా నా వల్లే ఉంది అని ప్రకటించాడు. అక్కడున్న దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ అహంకారం ధర్మాన్ని దాటిపోతుంది. ఆ సమయంలో పరమశివుడు ప్రశాంతంగా చూస్తున్నాడు. కానీ ధర్మాన్ని కాపాడాల్సిన సమయం వచ్చింది. శివుడు తన కోపాన్ని ఆపుకోలేక తన తృతీయ నేత్రం నుండి ఒక అగ్నిజ్వాల వెలువరించాడు. ఆ అగ్నిజ్వాల నుంచి పుట్టింది ఒక భయంకర శక్తి. కళ్ళల్లో అగ్ని, చేతిలో త్రిశూలం, మెడలో కపాలమాల. ఆ రూపం చూసి దేవతలే వణికిపోయారు. ఆయనే కాలభైరవుడు. బ్రహ్మ అహంకారం పెరుగుతూనే ఉంది. ఆ అహంకారాన్ని శిక్షించడానికి కాలభైరవుడు ముందుకు వచ్చాడు. ఒక క్షణంలోనే తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క 5వ తలని కోసేశాడు. ఆ శబ్దం విశ్వాన్ని కదిలించింది. అది కేవలం శిక్ష కాదు, అది అహంకారానికి ముగింపు. కానీ ఒక దేవుని తల కోయడం బ్రహ్మహత్య పాపంగా మారింది. ఆ కోసిన తల కాలభైరవుడి చేతికి అంటుకుంది. అది వదలలేదు. అది ఆయన పాపానికి గుర్తుగా మారింది. అప్పుడు కాలభైరవుడు ప్రపంచమంతా తిరగడం ప్రారంభించాడు. అడవులు, పర్వతాలు, నదులు, ప్రతి చోట ఆయన అడుగులు పడుతున్నాయి. కానీ విముక్తి మాత్రం దొరకలేదు. చివరకు ఆయన ఒక పవిత్ర స్థలానికి చేరుకున్నాడు. అది కాశీ. గంగానది ప్రవహిస్తున్న పవిత్ర భూమి, పాపాలను కడిగే క్షేత్రం. అక్కడి గాలి కూడా దివ్యంగా ఉంది. ప్రతి అడుగు పవిత్రంగా ఉంది. కాలభైరవుడు కాశీలో అడుగు పెట్టగానే ఆ తల అకస్మాత్తుగా నేలపై పడిపోయింది. ఆయన పాపం కరిగిపోయింది. అది కేవలం విముక్తి కాదు, అది ఒక కొత్త ఆరంభం. ఆ రోజు నుంచి కాలభైరవుడు కాశీనగర రక్షకుడిగా మారాడు. కాశీలోకి వచ్చే ప్రతి వ్యక్తి ముందుగా కాలభైరవుడు అనుమతి తీసుకోవాలి. ఆయనే సమయానికి అధిపతి, ఆయనే న్యాయానికి రక్షకుడు. అందుకే ఆయనను కాశీ కోట్వాల్ అని కూడా పిలుస్తారు. కాలభైరవుడు మనకు ఒక గొప్ప పాఠం చెబుతున్నాడు. అహంకారం ఎంత పెద్దదైనా ధర్మం ముందు నిలబడలేదు. సమయం అన్నిటినీ మార్చేస్తుంది. ధర్మాన్ని పాటించండి, అహంకారాన్ని విడిచేయండి. అప్పుడు కాలభైరవుడి ఆశీర్వాదం ఎప్పుడు మీతో ఉంటుంది. ఓం కాలభైరవాయ నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాలభైరవ అష్టకంను ఆది శంకరాచార్యులు రచించారు. దీనిని ప్రతిరోజు, ముఖ్యంగా కాలాష్టమి రోజున పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భయం మరియు ఆందోళన నుండి విముక్తి లభిస్తుంది. పాప పరిహారం మరియు మోక్షం లభిస్తుంది. గ్రహదోష నివారణ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రక్షణ మరియు అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కాలభైరవ అష్టకాన్ని ఇంట్లో ఎప్పుడైనా, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పఠించడం చాలా మంచిది. స్వచ్ఛమైన మనసుతో, భక్తితో పఠిస్తే కాలభైరవుని అనుగ్రహం కలుగుతుంది. ఓం కాలభైరవాయ నమః. దేవరాజ్య సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాప్తి తారకం పరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే.